మా శర్వాణిని బ్రతికిస్తారో లేక నన్ను తనతో పట్టు చంపేసుకుంటారో ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మీరే నిర్ణయం తీసుకోండి కోయిదరా. ఒక స్వాముల వారు మాత్రమే పరిష్కారం చూపించగలరు. నీ వెనకాల దైవశక్తి ఎంత అండగా ఉందో దుష్టశక్తి కూడా అంతే శక్తివంతంగా నిన్ను వెంటాడుతుంది. నువ్విప్పుడు కాపాడవలసిన ప్రాణాలు ఒకరివి కాదు తల్లి, ఇద్దరివి. ఇద్దరినా? అవును తల్లి, నీ జాతక ఫలమే ఆ చిరంజీవి ప్రాణాలను కాపాడుతుంది. ఇప్పుడు నీ శక్తి సామర్థ్యాల వల్లే నీ స్నేహితురాలని కాపాడుకోగలుగుతావు. స్వామి, నా ప్రాణం పోయినా నేను నా స్నేహితురాల్ని నా చేతిలో ఉన్నంత వరకు రాహుల్ని కాపాడుకుంటాను. ఇప్పుడు మా శర్వాణిని కాపాడుకోవడం కోసం నేనేం చేయాలో చెప్పండి స్వామి. చాలా నిష్ఠతో కూడిన ఆయుష్ పూజ జరిపించాలి తల్లి. ఆయుష్ పూజ? అవును, సప్త చక్ర పూజ జరిపించాలి. మూలాధార చక్రం, సాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం. మనలోని ఈ 7 చక్రాలని మంత్ర ఉచ్చారణతో పూజ జరిపిస్తూ ఉత్తేజం చెయ్యాలి. తప్పకుండా స్వామి. మా శర్వాణి తిరిగి మామూలు మనిషి అవుతుందంటే నేనేం చేయడానికైనా సిద్ధమే. ఇది నువ్వనుకున్నంత సులభం కాదు తల్లి. ఈ పూజ వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో మధ్యలో ఆపేస్తే దుష్ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు, వెళితే ఆపకూడదు. నా ప్రాణం పోయినా ఆపను స్వామి. మీరు చెప్పినట్టే నిష్ఠగా పూజలో కూర్చుంటాను. నాకు నా శర్వాణి ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. మీరు వెంటనే పూజ ఏర్పాట్లు చేయించండి స్వామి. అలాగే. కాకపోతే నిన్ను వెంటాడుతున్న కొన్ని దుష్టశక్తులు ఈ తపస్సును భంగం చెయ్యడానికి ఏదో ఒక రూపంలో నిన్ను వెంటాడుతూ ఉంటాయి. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి. అలాగే స్వామి. నా శక్తి సామర్థ్యాలన్నీ కూడగట్టుకుని ఏకాగ్రతతో పూజని విజయవంతంగా పూర్తి చేసి మా శర్వాణిని నేను కాపాడుకుంటాను. తథాస్తు. ఒరే జయదేవ్, ఆ అర్చన దగ్గర నుంచి మన రాహుల్ని కాపాడాలంటే అది ఒక్క అమృత వల్లే అవుతుంది. ఆ పిచ్చిదాని తాకిడికి నిలబడే శక్తి మనలో ఎవరికీ లేదు. వెంటనే అమృత దగ్గరికి వెళ్లి విషయం చెప్పి రాహుల్ని కాపాడమని అడుగుదాంరా. అమ్మా, అమృత తన ఫ్రెండ్ శర్వాణిని బ్రతికించుకోవడం కోసం బోల్డెంత స్ట్రగుల్ పడుతోంది. అవతల శర్వాణి బ్రతుకుతుందో లేదో అనే టెన్షన్తో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి మన స్వార్థం కోసం అర్చన నుండి రాహుల్ని సేవ్ చేయమని అమృతని ఏమని అడుగుతాం? మరిప్పుడెలా? అక్కడ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ అర్చన మన రాహుల్ని ఏం చేస్తుందోనని నాకిక్కడ భయంగా ఉంది. ఈ అర్చన ఎక్కడ్నుంచి ఊడిపడిందో వాడి జీవితంలోకి రాక్షసిలాగా. లక్ష్మణుడి వెంట శూర్పణఖ పడినట్టు ఇదేంట్రా వాడి వెంట పడుతుంది.
ఏంటి అందరూ కలిసి ఫ్యామిలీ మీటింగ్ పెట్టారు? మీ డిస్కషన్ నా గురించే కదా? ఐ నో. అర్చన, విదేశాల్లో చదువుకుని వచ్చిందానివి, పెద్దింట్లో పుట్టిందానివి. పెద్దవాళ్లతో ఇలాగైనా ప్రవర్తించేది? చూడు, నిన్ను చూసి స్వయానా నీ అత్తే లేచి నిలబడింది. ఇక మా గురించి చెప్పాల్సిన పనే లేదు. మా అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నావు. అసలు నీకేం కావాలి? ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి అని అడిగిందే ఎందుకు అడుగుతావు బామ్మా? మీ మనవడితో పండంటి బిడ్డ కావాలి అని అడుగుతున్నాను. జస్ట్ నన్ను తల్లించేసి తను తండ్రి అయితే చాలు. వాడు తండ్రి అవుతాడా? అమ్మా అర్చన, నువ్వు అన్నదే జరిగితే రేపు నీ కడుపును పుట్టిన బిడ్డ అమ్మా అని పిలవటానికి నువ్వుంటావు, కాని నాన్న అని పిలిపించుకోవడానికి వాడు ఉండడమ్మా. వాడి ఆయుష్ని నీ చేతులారా ఆర్పేయకు. బాబోయ్, మళ్ళీ మొదలు పెట్టారా దేవుడా? సందు దొరికితే ఆయుష్ 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 అంటూ పాడిందే పాట పాడతారేంటి మీరు? అర్చన రాహుల్ దంపతులకు రేపే మొదటి రాత్రి జరగబోతోంది. అండ్ వన్ మోర్ థింగ్, మా ఇద్దరికి పుట్టబోయే బిడ్డ మహర్ జాతకుడు అవుతాడంట. మీరన్నట్టు రాహుల్ ఎక్కువ కాలం బ్రతకుడు అన్నది అబద్ధం. నేను తనకి అన్ని టెస్టులు జరిపించాను. కావాలంటే మా ఇంటికొచ్చి రిపోర్ట్స్ చెక్ చేసుకోండి. అసలు మీరు మాటి మాటికి రాహుల్ నన్ను చేసుకుంటే ఏదో ప్రమాదం వస్తుందని భయపడుతున్నారు కదా? రాహుల్ని నేను పెళ్ళాడిగానే నాకు 200 కోట్లు కలిసొచ్చాయి. $200 కోట్లు. అంత డబ్బంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎప్పుడో నా చిన్నప్పుడు మా తాతగారు నా పేరు మీద కొన్న కంపెనీ బాండ్స్ ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం అయింది. అత్తయ్య గారు, మీ కొడుకు నా ఇంట్లో అడుగుపెట్టిన శుభవేళ ఇంత డబ్బు నాకు కలిసొచ్చింది. రేపు మా ఇద్దరికి పిల్లలు పుడితే నేను పట్టిందల్లా బంగారు అవుతుందని
పండితుడు నాకు చెప్పాడు. అదే నిజం కూడా. సో పెళ్లికెలాగూ మిమ్మల్ని అందరినీ పిలవలేకపోయాను. కనీసం నా మొదటి రాత్రి ఫంక్షన్కైనా మీ బంధు సమేతంగా వచ్చి కొడుకు కోడల్ని దగ్గరుండి ఆశీర్వదించండి. నేను గట్టిగా మీకు ఒక్క మాట చెప్పగలను. అసలే ఆ చిరంజీవి అర్ధాయుష్కుడు. తన జాతకరీత్యా ఆ ఇద్దరు దంపతులు ఒక్కటవ్వకుండా త్వరగా నిర్ణయం తీసుకోండి. అమ్మా అర్చన, నువ్వు తొందరపడుతున్నావు తల్లి. మీరిద్దరూ ఒకటవడం అంత మంచిది కాదు. ఎవరు చెప్పాడు మంచిది కాదని? మా ఇద్దరికి పెళ్లి జరిగితే కూడా మంచిది కాదని చెప్పారు. కానీ పెళ్లి జరిగాక నాకు 200 కోట్లు కలిసొచ్చి మంచి జరిగిందే. చూడండి బాబాయ్, నాకు ఆస్తి కలిసొస్తే నా మొగుడికి కూడా కలిసొచ్చినట్టే. సో ఈ విషయం గురించి అర్చన మాట్లాడడానికి ఇంకేమీ లేదు. నా మొదటి రాత్రి ఫంక్షన్కి మీరంతా వచ్చి ఆశీర్వదించి విందు భోజనాలు ఆరగించి మీ దారిన మీరు వెళ్ళండి. తెలుసు కదా, అర్చనకు కోపం వస్తే రచ్చ రచ్చే రచ్చ రచ్చే రచ్చ రచ్చే రచ్చ రచ్చే రచ్చ రచ్చే రచ్చ రచ్చే. అంత కోపం ఎందుకులేమ్మా, నువ్వు చెప్పినట్టే వస్తాం. నువ్వు బయలుదేరు తల్లి. గుడ్. బామ్మకి అనుభవం ఎక్కువ కదా. ఎప్పుడు అణిగిమణిగి ఉండాలో, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తనకి బాగా తెలుసు. అత్తయ్యగారు, మీ అమ్మని ఫాలో అవ్వండి. మీకు ఈ అర్చనతో ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదు. బామ్మగారు, రేపు మీరు మా ఇంటికి వచ్చాక మీ మనవడికి కూడా పెళ్ళం దగ్గర ఎలా అణిగిమణిగి ఉండాలో నేర్పించండి. అలాగే అలాగేనమ్మా. రేపు రాత్రికి ముహూర్తం. మీ జ్యోతిష్కుడు చెప్పిన మాట కంటే నాకు మా జ్యోతిష్కుడు చెప్పిన మాటనే నేను లెక్కలోకి తీసుకుంటాను. త్వరగా వచ్చేయండి. స్వామి, మీరు నా స్నేహితురాలి ప్రాణాల్ని కాపాడటం కోసం ప్రయత్నిస్తుంటే నేను మీరు చెప్పిన నియమాల్ని పాటించలేనా? నేను చెప్పిన నియమాలు శరీరానికి సంబంధించినవి కాదు తల్లి, మనసుకు సంబంధించినవి. ఈ సప్తచక్ర పూజ చాలా పవిత్రమైనది. నీ మనసు మొత్తం యజ్ఞ పూజలో తప్ప మరో దానిపై మరలరాదు. శరీరము మనసు ఒకే బిందువు దగ్గర కేంద్రీకరించి చేయవలసిన యజ్ఞమిది. దీనిలో ఏమాత్రం తేడా వచ్చినా
అక్కడ నీ స్నేహితురాలి ఊపిరి ఆగిపోతుంది, 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 ఊపిరి ఆగిపోతుంది. లేదు స్వామి, నేను నా బాహ్య ప్రపంచాన్ని వదిలేసి నా మనసుని దైవం పైనే కేంద్రీకరించి ఈ యజ్ఞం జరిపిస్తాను. ప్రతి మంత్ర ఉచ్చారణ నా హృదయం నుంచి ధ్వనిస్తుంది. ఏ బయట శక్తులకి నేను గాని నా మనసు గాని తలొగ్గదు. నా మనసు మొత్తం యజ్ఞం పైనే ఉంటుంది. నా స్నేహితురాల్ని కాపాడుకునే బాధ్యతే నన్ను ముందుండి నడిపిస్తుంది. ఆ అమ్మవారి దయ నా మీద ఎప్పటికీ ఉంటుంది. వెంటనే వెళ్లి యజ్ఞం మొదలు పెట్టండి స్వామి. ఇది నీ శక్తి సామర్థ్యాలకు పరీక్ష తల్లి. నీకు శుభమే జరుగుగాక. స్వామి, ఈ కోనను పూజకి తీసుకురమ్మంటారా? రాకోనా? त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान्
No.